యువకులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే సహించేది లేదని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెసలబండ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వారి కుటుంబాన్ని ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న 20 సంవత్సరాల కొడుకుని పోగొట్టుకుని శోకసంద్రంలో తల్లిదండ్రులు మునిగిపోయారు. అయితే వారికి కొడుకు లేని లోటు ఎంతమంది వచ్చినా తీర్చలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటిది అసలు ఇది? ఇప్పటికీ ఊరు చెప్పారు, క్రికెట్ బెట్టింగ్ అని ఒక అన్నాడు, ఇంకోటి అన్నారు. ఏమైతే అయింది కాక కొంత డబ్బులు పోతిపోయినాయి అంతే కదా. సార్ విషయము మాకు చెప్తే సార్ అది చర్చించుకొని చేసుకోగల శక్తి మనకుంది కదా. ఏదైనా ఇబ్బంది అయితే నిజంగా ఎవడన్నా వాళ్ళ పిల్లడు బెదిరించినాడో లేకపోతే ఇంకేదైనా చేసినాడో లేదా అతనికి ఏదైనా ఇబ్బంది అయిందో అంటే తెచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అందరూ ఓట్లు వేస్తే గెలిచిన వాడిని, అన్ని కుటుంబాలు నా కుటుంబాలే. ఏదైనా ఇబ్బంది అయితే సరి చేస్తాం కదా. పోలీసు వాళ్ళకి భయం ఉంటేనో లేకపోతే ఇంకోటి ఎవడన్నా బెదిరిస్తున్నారని భయం ఉంటేనో లేదా ఇంకేదైనా సమస్య వస్తేనో తీర్చడానికి మేము ఉన్నాం కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచన చేస్తే